ఓకే, సో ఎగ్ పొంగనాలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి, ఒకసారి చూసేసుకోండి. సో ఎగ్ మనము ఫస్ట్ కొట్టి ఇందులో వేసేసాను. చక్కగా మనం బ్యాటర్ ఇలా చేసేసుకుని దాని తర్వాత ఎగ్ వేసేసుకోవడమే. అయితే ఫస్ట్ ఏంటంటే పొంగనాలు బ్యాటర్ ఉంటుంది కదా, సో ఈ బ్యాటర్లో మనం ఏం చేయాలంటే పన్నీర్ తురుము చూస్తున్నారు కదా, చాలా సన్నగా గ్రేట్ చేశారు పన్నీర్ని, ఇది వేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనం పొంగనాలు బ్యాటర్లోనే మిక్స్ చేసేసుకుంటాం, ఓన్లీ ఎగ్ తప్ప. ఎగ్ సపరేట్గా వేసుకోవాలి. సో ఇప్పుడు పన్నీర్ వేస్తున్నాను, క్యారెట్ తురుము, ఇప్పుడు ఉల్లిపాయలు. ఈ వారం అంతా కూడా చక్కగా మనం పొంగనాల్లో వెరైటీస్ అన్ని ట్రై చేస్తున్నాం. మరి ఈ రోజు అయితే ఎగ్తో పొంగనాలు చేస్తున్నాము. సో టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా, చేయకండి, చూస్తూ ఉండండి. అలాగే ప్రోగ్రామ్ని చూడడమే కాకుండా చక్కగా మీరు కూడా టకటకా చేసేసుకొని టేస్ట్ కూడా చూడండి. కొత్తిమీర వేసేసాను. ఇప్పుడు కొత్తిమీర తర్వాత సన్నగా తరిగినటువంటి వెల్లుల్లి, అలాగే అల్లం కూడా చాలా సన్నగా తరిగినవే ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇవన్నీ కూడా. ఇప్పుడు పచ్చిమిర్చి, ఇది కూడా చాలా సన్నగా తరిగాము. ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా కూడా ఉప్పు వేయలేమనుకోండి ఆ టేస్టే తెలియదు మనకి కదా, అందుకని ఉప్పు మనం మర్చిపోకుండా వేసుకోవాలి. ఇందులో ఏంటంటే పసుపు వేస్తున్నాను. ఇప్పటి వరకు కూడా పొంగనాల్లో నేను పసుపు దేంట్లో కూడా వేయలేదు, కానీ ఇప్పుడు మాత్రం వేస్తున్నాను. ఎందుకంటే మనం ఇందులో ఎగ్ కూడా వేసుకుంటున్నాం కదా, కాబట్టి పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం యాంటీబయాటిక్ అంటారు కదా పసుపుని, అందుకని. ఇప్పుడు నేను కారం వేస్తున్నాను. కారం చాలా తక్కువగా, 1/2 స్పూన్ కన్నా కూడా తక్కువ వేస్తాను. ఎందుకు అంటే మనం ఫస్ట్ పచ్చిమిర్చి వేసాం కదా, కాబట్టి 2 ఎక్కువైపోతే మళ్ళీ కారం ఎక్కువ అయిపోతుంది, కాబట్టి కొంచెమే కారం, అంటే కలర్ వస్తుంది కదా, అందుకని. ఇప్పుడు ఏంటంటే గరం మసాలా వేస్తున్నాను, ఇది కూడా చాలా కొంచెం. ఓకే, సో దీంతో మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. దీన్ని చక్కగా మనం మిక్స్ చేసుకుందాము. అయితే మిక్స్ చేసుకునే కన్నా ముందు ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేస్తా, ఆ లోపు హీట్ అయిపోతుంది. సో ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కే లోపు మనం దీన్ని మిక్స్ చేసుకుందాం. ఎక్కువగా ఎగ్స్ ఇష్టపడే వాళ్ళు, ఎగ్తో వెరైటీస్ ట్రై చేసే వాళ్ళు ఈ రెసిపీ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఎగ్ కూడా మన హెల్త్కి చాలా మంచిది కూడా. సో అన్నీ మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఇంకో స్పూన్తో ఏంటంటే ఎగ్ కూడా మనము చక్కగా ఎల్లో అండ్ వైట్ మిక్స్ అయ్యేలాగా చక్కగా మిక్స్ చేసి పెట్టుకుందాం. సో దట్ మనం ఈజీగా వేసేసుకోవచ్చు. ఓకే, చూసారా చాలా ఫాస్ట్గా మిక్స్ అయిపోయింది కదా. ఇందులో కొంచెం మనం సాల్ట్ యాడ్ చేద్దామే, కొద్దిగా వేసుకుందాం. ఆల్రెడీ మనము బ్యాటర్లో వేసుకున్నాం కదా, కానీ ఇందులో కూడా కొంచెం వేసుకుందాం. ఎలా అయితే మనము చిన్నపిల్లలకి కారం లేకుండా జస్ట్ ఇలా ఉప్పు వేసి ఎగ్ వేసిస్తూ ఉంటారు కదా, అలా అన్నమాట. కొంచెం సాల్ట్ వేసి కలిపేసాను, అయిపోయింది. ఇప్పుడు ప్యాన్ కూడా హీట్ ఎక్కింది కదా, ఆయిల్ వేసుకుందాం ఇందులో. ఆల్ రైట్, ఇప్పుడు ఆయిల్ కూడా వేసేసాను. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ మనము ఈ బ్యాటర్ వేద్దామా ఎగ్ వేద్దామా? ఎగ్ ఫస్ట్ వేసామనుకో మాడిపోతుంది కదా, అందుకని ఎగ్ తొందరగా కుక్ అయిపోతుంది. కాబట్టి మనం ఫస్ట్ ఈ పొంగనాలు బ్యాటర్ని వేసుకుందాం. కొంచెం కొంచెం వేసుకుందాం, ఎందుకంటే పైనుంచి ఏం చేస్తానంటే మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, ఎగ్ వేసుకుందాం. ఓకే, సో చూస్తున్నారు కదా రెడీ అయిపోతుంది.
కొంచెం సిమ్లో పెట్టుకుందాము. ఇప్పుడు ఏంటంటే ఎగ్ బ్యాటర్, ఎగ్ని చక్కగా బీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా పైనుంచి వేసుకుందాం. వావ్, ఆల్ రైట్. సో చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చేసిందో. ఒక్కసారి మూత పెట్టేద్దాము, ఒక్క 1 మినిట్ వెయిట్ చేద్దాం అంతే. 1 మినిట్లో మనకి ఎంతో ఇష్టమైనటువంటి ఎగ్ పొంగనాలు రెడీ అయిపోతాయి. సో ఎగ్ పొంగనాలు చేస్తున్నాం కదా ఈరోజు, చక్కగా ఎగ్ పొంగనాలు రెడీ అయిపోయాయి. చూద్దాము. యా, సో రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చూస్తున్నారు కదా చక్కగా కలర్ఫుల్ గా రెడీ అయ్యాయి. ఇంకేం లేదు, సింపుల్ గా మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోవడమే. సో సర్వింగ్ ప్లేట్ తీసుకొని వస్తాను. ఓకే, సో ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి, ఎగ్ పొంగనాలు. ఫైనల్ గా మనం గార్నిష్ చేసుకుందాం. క్యారెట్ అలాగే బీట్రూట్ తో గార్నిష్ చేస్తున్నాను. రెడీ. సో చూస్తున్నారు కదా రెడీ అయిపోయాయి ఎగ్ పొంగనాలు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీరు నోట్ చేసుకోండి. ఎగ్ పొంగనాలుకి కావాల్సిన పదార్థాలు: ఎగ్ 1, దోస పిండి 1 కప్పు, ఉల్లిపాయలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, కారం 2 టేబుల్ స్పూన్లు, అల్లం కొద్దిగా, వెల్లుల్లి కొద్దిగా, ఉప్పు తగినంత, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ 1/2 కప్పు, పన్నీర్ 1/2 కప్పు. ఎగ్ పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దోస పిండిలో పన్నీర్ తురుము, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పొంగనాల పాన్ పెట్టి కొంచెం హీట్ అయ్యాక నూనె పోసేసి ఈ బ్యాటర్ ని పొంగనాలుగా వేసుకోవాలి. తర్వాత బీట్ చేసిన ఎగ్ ని పొంగనాల పాన్ పైన కొద్ది కొద్దిగా వేసేసి నూనెతో 2 వైపులా కాల్చుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎగ్ పొంగనాలు రెడీ.